స్విమ్స్ హాస్పిటల్ నుంచి పులివర్తి నాని డిశ్చార్జ్ అయ్యారు. నిన్న పులివర్తి నానిపై దాడి జరిగింది. ఇక హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన నానిని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పరామర్శించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో తిరుచానూరు పిఎస్సి ఎదుట పులివర్తి సుధార్ రెడ్డి ధర్నాకు దిగారు. తమపై వైసీపీ నేతలు దాడులు చేస్తే టీడీపీ నేతలను అదుపులోకి తీసుకున్నారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే విడుదల చేయకుంటే పరిస్థితులు ఉద్రిక్తంగా మారతాయని హెచ్చరించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై నిన్న దాడి జరిగింది. రామాపురానికి చెందిన వైసీపీ నేత భాను, అతని అనుచరులు సుత్తి రాడ్లతో దాడికి ప్రయత్నించారు. పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో పులివర్తి నానితో పాటు గన్ మ్యాన్ కు గాయాలయ్యాయి. నాని ఫిర్యాదుతో 4 వైసీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 30 మంది చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై దాడికి దిగారు. పరారీలో ఉన్న వారి కోసం పోలీసులు వెతుకుతున్నారు. అయితే టీడీపీ నేతలను మాత్రమే పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని ఆరోపించారు సుధారెడ్డి. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ నిరసనకు దిగారు ఎమ్మెల్యే అభ్యర్థి నాని సతీమణి సుధారెడ్డి. నిన్న 3 గంటలు నాని గారి మీద అటాక్ జరిగి క్లియర్ ఎవిడెన్సెస్ పోలీస్కి ప్రొవైడ్ చేస్తే ఎస్పీ గారు ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు. సరికదా టీములు వెతుకుతుండాయంట. తెల్లవారు 6 గంటకు మాత్రము ప్రివెంటివ్ అరెస్ట్ అని మొత్తం మా క్యాడర్ని తెచ్చి అన్ని స్టేషన్లో ఈయన శ్రీకాంత్ రెడ్డి గారు, ఆ వెంకట సుబ్బయ్య గారు అందరు తెచ్చిపెట్టుకుని ఉన్నారు. అడిగితే వాళ్ళు ఇచ్చే సమాధానం ఎస్పీ గారు 4వ తేదీ వరకు యాక్షన్ ఎవరిపైన తీసుకోవద్దు, టీడీపీ వాళ్ళపైన యాక్షన్ తీసుకోండి, నాకు భయము, నన్ను కొడతా ఉన్నారు, తిడతా ఉన్నారని చెప్పాడంట ఎస్పీ. డబ్బు తీసుకున్నామనేది ఒక వర్షను, మనకైతే తెలియలేదు. ఎస్పీ గారిని అడుగుతా ఉన్నా, 4వ తేదీ వరకు మేము ఏమి యాక్షన్ తీసుకోమని మీ పేరు శ్రీకాంత్ రెడ్డి గారు, వెంకట సుబ్బయ్య గారు వాడుతూ ఉన్నారు. టీడీపీ వాళ్ళని మాత్రమే అరెస్ట్ చేయండి, 4వ తేదీపై చెవిరెడ్డి కాళ్ళు నించుతామని మాకు చెప్తా ఉన్నారు వాళ్ళు. చెవిరెడ్డిని వాళ్ళ కుటుంబాల్లో 4వ తేదీ ఒక్కొక్కరిని తెచ్చి స్టేషన్లో పెడతాం మేడం, 4 వరకు మమ్మల్ని ఏమన్నా మాట్లాడాడు. జరిగిన విషయాలన్నీ కూడా చెప్పడం కూడా జరిగింది. పోలీసుకు ఇన్ఫార్మ్ చేసినా కూడా సక్రమంగా సరైన టైంలో వాళ్ళు అలర్ట్ కాలేదు, రాలేదు అనే క్లియర్ కట్గా ఆయన చెప్పడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వంలోనే అక్కడ ఉన్నటువంటి డిఎస్పీనో సిఐనో వేశారు. వాళ్ళు పూర్తిగా ఎన్నికలు నిష్పక్షపాతంగా జరపడంలో కానీ, అదేవిధంగా అక్కడ ఏనాటి అల్లర్లు కూడా జరగకుండా శాంతియుతంగా ఎన్నికల ప్రక్రియ అయిపోయిన తర్వాత ఈ రకమైనటువంటి పందా జరగడం అనేది నిజంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇక్కడే కాదు, నిన్న అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే రకమైనటువంటి పందా. పలమనేరు నియోజకవర్గంలో అయితే రాత్రి ఎన్నికలైన తర్వాత కొడితే ఇప్పుడు రోయా హాస్పిటల్లో ఇంటెన్సివ్ కేర్లో తీసుకొచ్చి పెట్టారు. అంటే ఒకటి కాదు, అన్ని నియోజకవర్గాల్లో పొంగనూరులో చూస్తే అక్కడ ఒక రకం, తిరుపతిలో చంద్రగిరిలో చూస్తే ఇక్కడ ఒక రకం, ప్రశాంతంగా ఉండే కుప్పం పలమనేరులో కూడా ఇటువంటి రాజకీయాలు తీసుకొస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి విధానాలు, ఆ యొక్క పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఏ రకమైనటువంటి ఆలోచన ధోరణి ఉందో మరి అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని పూర్తిగా కూడా ఖండిస్తున్నాం. మేము మళ్ళీ కూడా పోలీసు ఎవరైతే తెలుగుదేశం